శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సీతాపహరణం వలన శ్రీరాముడు అనుభవిస్తున్నటువంటి సీతా వియోగ దుఃఖాన్ని కొంచెం దీర్ఘంగానే వర్ణించాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ అభిప్రాయ భేదాలు మరీ ఇంత ఎక్కువగా విలపించడం సబబు కాదు అనేవారు ఉండవచ్చు. అది సరైన అభిప్రాయంగా తోచదు. ఈ ఘట్టాన్ని, శ్రీరామ విలాపం ఘట్టాన్ని ఎంత వర్ణించాలో అంత స్పష్టంగా, చక్కగా, సాభిప్రాయంగా, అర్థవంతంగా వర్ణించాడు వాల్మీకి. ఇది నిశ్చిత అభిప్రాయం. దానికి ఒక సంజాయిషి సమాధానం ఏమని ఉండాలి అంటే, ఇది కేవలం ఒక భర్త తన భార్యని పోగొట్టుకున్న సమయంలో పొందినటువంటి విచారాన్ని వ్యక్తపరిచేది కాదు. ఇది లోకంలో మహానుభావులైనటువంటి దంపతులు ఉన్నారు. ఆ సందర్భంలో వియోగం సంభవిస్తే ఆ సతీ వియోగం, ఆవిడ భార్య వియోగ దుఃఖాన్ని అనుభవిస్తుంది, భర్త కూడా వియోగ దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది లోక సహజమైందే. కానీ ఇక్కడ లోక సహజమైన దానికంటే విశేషమైన ధర్మం మరొకటి ఉన్నది. ఇక్కడ సీతమ్మ తల్లి కేవలం ఒక మానవ స్వరూపురాలు మాత్రమే కాదు, ఆమె సత్ స్వరూపిణి. సత్స్వరూపిణి అంటే అర్థం మరొకసారి చెప్పుకున్నా నిర్దుష్టం, దోషం ఉండదు. సత్ అంటే ఉండడం, ఉన్న వస్తువు కాదు. చిత్ అంటే తెలివి, ఉన్నదని తెలుసుకోవడం. ఉన్నదని ఉండటానికి ఉన్నానని తెలియకపోవచ్చు. ఆ తెలియటం చేయవలసిన ఆ తెలివి ఎవరిది? తెలివిది. కాబట్టి శ్రీరాముడు ప్రతి వృక్షాన్ని అడిగాడు, ప్రతి పర్వతాన్ని అడిగాడు, ప్రతి నదిని అడిగాడు, ప్రతి మృగాన్ని అడిగాడు, అక్కడ కనిపించిన ప్రతి వస్తువుని అడిగాడు. అంటే అర్థం ఏమిటి? ఓ సాధకులారా, మీరు అన్నింట్లో అమ్మవారిని చూడండి. వెంటనే అనుమానం వచ్చేస్తుంది. అన్నింట్లో అమ్మవారిని ఎలా చూస్తామండి? గుళ్ళోకి వెళ్ళి శ్రీరాముడు పక్కన ఉన్న అమ్మవారిని అయితే చూడగలం అని మనం అనవచ్చు. అందులో అది అలా అనడం సబబే అవుతుంది కూడా. కానీ సాధక దృష్టి అంతకంటే ఎక్కువగా ఉండాలి కదా. అన్నింట్లో, అన్ని వస్తువుల్లో కనిపించే సమస్త ప్రకృతిలో అమ్మవారిని చూడటం అంటే ఆ సత్స్వరూపాన్ని చూడటం. ఉన్న వస్తువుని కాదు. వస్తువు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, మారిపోతూ ఉంటుంది. కానీ మారకుండా ఉండేది ఒకటి ఉన్నది, అదే సత్, అదే ఉనికి, ఉండటం. ఉండటం అనే దానికి లోటు లేదు. ఉండటం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఉండటాన్ని సత్ అన్నారు. అది చూస్తున్నాడు ఆయన. చూడమని మనకు చెప్తున్నాడు సాధకులకి. ఆయన వచ్చింది ఎందుకు? ఈ భావాన్ని చెప్పటానికేగా అవతారం స్వీకరించింది. ఇవే కాదు, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి,
అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లి కొడుకులు ఎలా ఉండాలి, సవతులు ఎలా ఉండాలి, మహర్షులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేది ఆయన ఆచరణాత్మకంగా చూపిస్తూ, మీరు సంసారులుగా పుట్టారు కాబట్టి నేను చూపించిన ఈ విధానంలోనే మీరు ఏమాత్రం అటు ఇటు దారి తప్పకుండా వెడుతూ ఉంటే, ఆ వెళ్ళటంలో మీలో పుట్టుకతోటే వచ్చిన కొన్ని రక్షో గుణాలు ఉన్నాయి, వాటిని పోగొట్టుకుంటే వాటిని నేను ఏ విధంగా హతం చేస్తున్నాను. వ్యక్తిని చంపటం పరమాత్మ ఉద్దేశం కాదు, అసలు అది అసంబద్ధం. లోకం ఏం చేస్తూ ఉంటుంది అంటే, రావణాసురుడిని ఒక దుర్మార్గుడిగా భూతద్దంలో చూపించి, ఒకళ్ళు 2 తిట్లు తిడితే మరొకళ్ళు 10 తిట్లు తిట్టి, ఈ విధంగా వినేవాళ్ళ చూసేవాళ్ళ దృష్టిలో గొప్పతనాన్ని పొందవచ్చు. కానీ మానవుడి యొక్క సాధక దృష్టి మాత్రం పెరగదు. అందువల్ల రావణుడు నిమిత్త మాత్రుడు, ఆ పేరు నామరూపాలు లేనివి గుణాలు. ఆ గుణాల్ని పోగొట్టుకోవటమే, దానికోసమే శ్రీరామ విలాపాన్ని ఇంత దీర్ఘంగా ఇంత సార్థకంగా వర్ణించి చెప్పాడు వాల్మీకి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక మనకి అనిపించినట్టే లక్ష్మణుడికి కూడా అనిపించిందో ఏమో, అన్నా ఇంకా మనం విలపిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదయ్యా, ఇప్పుడు ఏం చేయాలో మన కర్తవ్యం ఏమిటో మనం నిర్ణయించుకోవాలి కదా అని అంటూ, తం తదా శోక సంతప్తం విలపంతం అనాథవతు. శ్రీరాముడు విలపిస్తున్నాడు. ఎలా విలపిస్తున్నాడు? అనాథుడిలాగా. అటువంటి అనాథుడి వలె శోక సంతప్తుడై విలపిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీరాముణ్ణి ఆయన మోహేన, ఇంకా ఎలా ఉన్నాడు? మోహేన మహతా ఆవిష్టం, మహతా మోహేన ఆవిష్టం, గొప్ప అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్నటువంటి పరిద్యూనం, ఇంకా విలపిస్తూ ఉన్నటువంటి అచేతనం, చైతన్యాన్ని కూడా కోల్పోయినటువంటి తత అటువంటి శ్రీరాముణ్ణి సౌమిత్రి ఆశ్వాస్య, సౌమిత్రి ఓదార్చాడు. ఎలా? ముహూర్తాదివ, వెంటనే ఈయన ఓదార్పు మాటలు పలికాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ మోహం కాస్త తొలగిపోయింది. లక్ష్మణ రామం సంబోధయామాస చరణౌ చ అభిపీడయన్. శ్రీరాముడు 2 పాదాలు తన చేతులతో గ్రహించి నమస్కారం చేసి అంటున్నాడు ఇప్పుడు రాముడితో, మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధా అమృతమివ అమరై. అమరులు ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళకి అమృతం లభించిందో, అలాగే విశ్వ ప్రయత్నం చేసి సంతానం లేని దశరథ మహారాజు గారు యజ్ఞాలు యాగాలు చేసి నిన్ను జ్యేష్ఠుడిగా పొందాడయ్యా. దశరథ మహారాజు యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు ఆయనకి పుత్రుడిగా జన్మించావు. తవ చైవ గుణైర్బద్ధ త్వద్వియోగాన్ మహీపతికి. నీ గుణముల చేత బద్ధుడై ఆకర్షింపబడి ఎప్పుడైతే నువ్వు ఆయన్ని విడిచిపెట్టి దూరంగా వచ్చేశావో, ఆ వియోగం చేత బద్ధ రాజా దేవత్వమాపన్న, ఆయన మరణించాడు. భరతస్య యథాశ్రుతం. ఈ సంగతి మనకు భరతుడు వచ్చి చెప్పాడుగా. ఆ మాటల మీద నేను చెప్తున్నాను. నువ్వు ఆయనకి గారాబు బిడ్డవి, ముద్దుల బిడ్డవి. నీ వియోగం వలననే ఆయన మరణించాడు. యది దుఃఖమిదం ప్రాప్తం కాకుస్థ నసహిష్యసే. నువ్వు కాకుస్థుడివయ్యా, కాకుస్థుని యొక్క వంశంలో పుట్టిన మహానుభావుడివి. నువ్వే ఇటువంటి ఆ గుణాల్ని, నువ్వు ఇటువంటి దుఃఖాన్ని నువ్వే సహించలేకపోతే ప్రాకృతశ్చ అల్పసత్వశ్చ ఇక ఇతర కసహిష్యతి. లక్ష్మణుడు ఓదార్పు చూడండి ఎంత చక్కగా. ఆ ఓదారిస్తే
ఆ ఓదార్చడానికి ఉపయోగించే భావం స్పష్టంగా చక్కగా కుదరాలి. అది రాముడికి అంగీకార యోగ్యం కావాలి. అలా ఉండాలి. అటువంటి వాక్య నిర్మాణ వైభవం వాల్మీకి అత్యద్భుతం. లక్ష్మణుడు ఎక్కడ మాట్లాడినా, శ్రీరామచంద్రుడు ఎక్కడ మాట్లాడినా అందులో ఒక మాట తీసేసేది కానీ ఒక మాట కలిపేది కానీ ఉండదు. శుభ్రంగా చక్కగా తీర్చిదిద్దినట్లు ఆ సంభాషణలు ఉంటాయి. అదొకటి. రెండవది, ఆ ఘట్టం జరిగినప్పుడు, యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ యాక్షన్ జరిగినప్పుడు అత్యద్భుతంగా ఉంటుంది. రావణాపహరణ ఘట్టం, ఆ సీతాపహరణ ఘట్టం ఎంత చక్కగా వర్ణించాడు. కళ్ళకి కట్టినట్లు చూపించాడు. శ్రవ్య కావ్యం అయిన దృశ్య కావ్యంలాగా చూపించాడు. దృశ్య కావ్యంలో కేవలం దృశ్యమానమైన విషయమే ఉంటుంది. శ్రవ్య కావ్యం యొక్క కత్తికి 2 అందాల పదును ఉంటుంది. శ్రవ్యాన్ని వర్ణించవచ్చు, దృశ్యాన్ని శ్రవ్యంగా వర్ణించి చూపించవచ్చు. దృశ్యం శ్రవ్యాన్ని వర్ణించలేదు. వర్ణించడం మొదలు పెడితే దృశ్య కావ్యం ఔచిత్యాన్ని కోల్పోతుందని పెద్దలు అంటూ ఉంటారు. సరే, మరి దుఃఖితో హి భవాన్ లోకాన్ తేజసా యది దక్ష్యతే ఆర్తా ప్రజాః నరవ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతిం. మనకి ఇప్పుడు అనుమానం వచ్చింది. ఏమండి, లక్ష్మణుడు అన్నగారిని ఓదార్చడానికి మొదలుపెట్టి ఎక్కడో దశరథుడి దగ్గర నుంచి ఆయనకి నువ్వు ముద్దుల కొడుకువి, గారాపు కొడుకువి, కకుస్థ వంశానికి తలమానకం లాంటి వాడిని అవన్నీ తీసుకొచ్చి చెప్తాడు. ఎందుకు? అవి ఇప్పుడు అవసరమా? అవసరం. ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఆ మాట చెప్పి ఇప్పుడు ఏం చెప్తాను అనుకుంటున్నాడు? దుఃఖితోగి భవాన్ లోకాన్ తేజసాయది దక్ష్యతే. నువ్వు దుఃఖంతో, ఆ దుఃఖం అనే వంక పెట్టుకుని ఈ లోకాలన్నింటినీ నీ తేజస్సుతో నువ్వే దహింపచేస్తాను అంటున్నావుగా. ఇందాక నుంచి కోపం, ఉగ్రమైన కోపాన్ని చూపిస్తున్నావుగా. అలా చేస్తే ఈ ప్రజలందరినీ ఎవరు రక్షిస్తారయ్యా? అసలు నీ అవతారం ఎందుకు? గుర్తు చేస్తున్నాడు లక్ష్మణుడు. ఇది అద్భుతమైనటువంటి వాక్య విన్యాసం. ఏం గుర్తు చేశాడు లక్ష్మణుడు? నీవు అవతార పురుషుడివి, ప్రజల్ని రక్షించటానికి పుట్టిన వాడివి, గ్రహతార మండలాలన్నింటినీ నువ్వు యథాతథంగా ఉంచటానికి పుట్టిన వాడివి. అంతే తప్ప వీటన్నింటినీ ప్రదక్ష్యం చేస్తాను అంటే అది కుదరదయ్యా అని రాముని యొక్క కర్తవ్యాన్ని రాముడికి చక్కగా వినయపూరితంగా ప్రబోధిస్తున్నాడు లక్ష్మణుడు. ఇది లక్ష్మణుని యొక్క వాంగ్ నైపుణ్యం. ఆర్తాః ప్రజాః నరవ్యాఘ్ర క్వను యాస్యంతి నిర్వృతిం. ఇంకా వాళ్ళకి మోక్షం ఎక్కడదయ్యా? వాళ్ళు ఎక్కడికి పోతారయ్యా? రక్షించవలసిన నువ్వే వాళ్ళందరినీ ఏదో చేసేస్తానంటే ఎలాగయ్యా? ఏమి లోకస్వభ. పైగా నీకు దుఃఖం వచ్చింది, ఇది విపరీతమైన భరించరాని దుఃఖమే. కానీ ఈ దుఃఖం విషయంలో కూడా నేను ఒక మాట చెప్తాను, వింటావా? లోక స్వభావ ఏ వైష యయాతిర్నహుషాత్మజ గతశక్రేణ సాలోక్యం తన్నమస్పృశతు. ఇప్పుడు లోకంలో అర్థం అనర్థం రెండూ కలుగుతూ ఉంటాయ్యా. నీకు తెలియదా? నువ్వు లోకాధిపతివి కాదా? ఈ లోకాన్ని సృష్టించింది నువ్వు కాదా? లోకంలో సుఖంతో పాటు దుఃఖాన్ని సృష్టించింది, కష్టంతో పాటు కష్ట సుఖాలను కూడా సృష్టించింది నువ్వు కాదా? మరి ప్రజలందరూ అది ఇది రెండూ పొందుతున్నారు కదా. ఎలాగోలా కాలక్షేపం చేసుకుని తమ జీవితాలను గడుపుకుంటున్నారు కదా. నువ్వు దుఃఖం వచ్చినప్పుడు ఇలా తలకిందులైపోతే ఏమో ఔచిత్యం ఉందయ్యా దాంట్లో అని చెప్పకుండా చెప్పటమే. మహర్షిర్యో వశిష్ఠస్తు యః పితుర్నః పురోహిత. తండ్రి గారికి నువ్వు కుమారుడు అని చెప్పానే, తండ్రి గారి దగ్గర ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయనకి ఎంత కష్టం వచ్చి పడిందో తెలిసినా ఆయనకి ఒకేసారి 100 మంది కుమారులు పుట్టారు. చాలా ఆనందించాడు. ఈ విశ్వామిత్రుని యొక్క ప్రభావం చేత ఆ 100 మంది ఒకే రోజు మరణించారు. ఎంత దుఃఖం! పుత్ర జననం వలన ఎంత సుఖం, పుత్ర మరణం వలన ఎంత దుఃఖం. ఈ సంగతి మనకు తెలుసు కదా. కాబట్టి మానవుడికి కష్ట సుఖాలు అనేవి వస్తూనే
ఉంటాయి. యాచేయం జగతాం మాత దేవి లోక నమస్కృత అస్యాస్య చలనం భూమేకే దృశ్యతే సత్య సంశ్రవ. ఇప్పుడు ఈ జగాలకన్నింటికీ ఆధారమైన భూమాత ఉన్నదే తల్లి భూమి. అది ఆ భూమి విష్ణుదేవుడికి దేవేరు కదా, ప్రజలందరికీ లోకాలకి అన్నింటికి వందనయ్యరాలు కదా. మరి ఆ భూమికి చలనం కనపడుతుంది. చలనాన్ని ఇక్కడ దుఃఖప్రాయంగా వర్ణిస్తున్నాడు లక్ష్మణుడు. సరే, యౌ ధర్మౌ జగతాం నేత్రౌ. ఆ భూదేవికే కష్టం కాదు, సూర్యచంద్రులు కూడా తిరుగుతున్నారా లేదా. ఇక్కడ రెండు స్థాయిలు, సామాన్య ప్రజల స్థాయిలో వీళ్ళ బాధలు, ప్రకృతి స్థాయిలో భూమి సూర్యచంద్రులు వీళ్ళు జగత్ ప్రవర్తకుల్లో స్వరూప స్థితి ప్రవృత్తుల అధీనంలో అటువంటి మహాబలులైన సూర్యచంద్రువులు రాహుకేతువుల చేత మింగబడు. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ యత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలు. ఆదిత్యుడు చంద్రుడు గ్రహణాలని పొందట్లేదా? అది వాళ్ళకి బాధాకరం కాదా? అంటే గ్రహాల దృష్టిలో వాళ్ళు ఏమైనా మనుషులా, వాళ్ళకి ఏమైనా మనస్సుందా, ఆలోచనలా, ఇలాంటి ప్రశ్నలు కాదు. అక్కడ విషయాన్ని మనకు అన్వయింప చేసుకుంటే అందులో ఉన్నటువంటి మంచి చెడ్డ మనకు తెలుస్తుంది. ఈ విధంగా అన్వయం అన్నది పురాణ ప్రసిద్ధమైన విషయమే. మానవ జీవితంలో వచ్చేటటువంటి అనేక సందర్భాలకి ఉదాహరణల్ని దేవ పితృలోకాల నుంచి, పురాణాల నుంచి, వేదాల నుంచి తీసుకువచ్చి ఉదాహరణగా ఇవ్వటం ఇది పద్ధతే. ఇందాక నహుషుడు, యయాతి వీళ్ళ యొక్క కథ కూడా చెప్పాడు. సరే, సుమహాంత్యపి భూతాని దేవాస్య పురుష ఋషభ న దైవస్య ప్రముంచంతి భూతాదిదేహిన. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎంతటి గొప్పవాళ్ళైనా సరే విధిని అతిక్రమించలేరు. న దైవస్య ప్రముంచంతి సర్వభూతాదిదేహిన. దైవాన్ని ఎవరు మించి ప్రవర్తించలేరు. నువ్వు ఇప్పుడు దైవానివే మానవుడివే? మానవుడివే. కాబట్టి నువ్వేం చేయాలి? దైవాన్ని మించి నేను ప్రవర్తించలేను, వచ్చి నా నెత్తి మీద పడిందాన్ని ఏదో విధంగా నేను దీంట్లో నుంచి, దుఃఖంలో నుంచి బయటపడి దాన్ని సమాధాన పరుచుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి అని నువ్వు అనుకోవాలి కదా. ఎంత అద్భుతమైన హితబోధ చేస్తున్నాడు లక్ష్మణుడు. ఆయన రాముడి కంటే చిన్నవాడు అయినప్పటికీ రాముడు ఇప్పుడు పూర్తి అజ్ఞానంలో పడ్డాడు. సీతమ్మైనా రాముడైనా దుఃఖిస్తున్నారు అంటే వారు జీవుడైపోయారు, జీవుడయ్యి పరమాత్మ కోసం పరితపిస్తున్నారని అర్థం. శ్రీరాముడు పరితపిస్తున్నాడంటే సీతమ్మ కోసం, అంటే సత్స్వరూపం కోసం. తెలివి ఉనికిని దూరం చేసుకున్నది, ఆ విషయం గ్రహించి పరితపిస్తున్నది. ఉనికి తెలివికి దూరం అయింది, తెలివి ఉనికిని దూరం చేసుకున్నది. కథ కూడా ఖచ్చితంగా అలాగే ఉంది. శ్రీరాముడు కావాలనే అమ్మవారిని దూరం చేసుకున్నాడు. లేకపోతే ఆయన ఆ మాయలేడు పడి వెంట వెళ్ళటం ఎందుకు? లక్ష్మణ, నువ్వు వెళ్ళి మారీచుడు అన్నావు కదా, వెళ్ళి ఒక బాణం వేయి, అది పుట్టుకొని చచ్చూరుకుంటుంది అని చెప్పచ్చుగా. చెప్పలేదు. ఆయనకి తెలుసు ఇది ఒక పెద్ద ప్రణాళిక. శ్రీమద్ రామాయణం అంటే సామాన్యమైన విషయమా? ఒక మహాప్రణాళిక. ఎంతటి మహాప్రణాళిక? విశ్వ సృష్టి ఎంతటి మహాప్రణాళికో శ్రీమద్ రామాయణం అంతకంటే మించిన ప్రణాళిక. ఎక్కడ ముందు బయటికి పొక్కదు, తెలియదు. జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగిందే, ఆహా ఇలా జరిగిందా అనిపిస్తుంది అన్నమాట. మరి అటువంటి శ్రీరాముడు పరితపిస్తున్నాడు అంటే ఉనికిని దూరం చేసుకు. రెండు మాటలు ప్రధానం సాధకుడికి: తెలివి, ఉనికి. ఎక్కడా వాచ్యంగా ఈ మాటలు రామాయణంలో ఉండవు, మనం వినం.
మనం చెప్పుకుని అక్కడ అతికించుకుని అన్వయం చేసుకుని అర్థం చేసుకుంటే మహానందం కలుగుతుంది. అదే మన ప్రయత్నం. మరి ఉనికి తెలివిని దూరం చేసుకుంది, ఈవిడ చేసుకుంది, ఆయన చేశారు. సరే, ఇప్పుడు శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దు. నీ మొహాన్ని ఏమైనా పొద్దు పొడిచిందేమయ్యా? సూర్యచంద్రుల సంగతి చూశావు కదా, భూదేవి సంగతి చూశావు కదా. మరి అలాగే ఎంతటి వారైనా విధికి లోబడవలసిన వాళ్ళే అనే అనేక పురాణాల్లో అనేక కథలు చూశాం కదా. నువ్వు ఇంద్రుణ్ణి తీసుకో, ఇన్నెందుకు? ఆ ఇంద్రుడికి కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా? ఎక్కడో ఒక ఋషి ఒక ఆయన 100 యజ్ఞాలు చేశాడంటే ఈయనకి దుఃఖం వచ్చి పడిపోతుంది. మరి అహల్య విషయంలో ఆయన ఎంత దుఃఖాన్ని అనుభవించాడో, ఇవన్నీ మనకి ఇంద్రుడికి కూడా కష్ట సుఖాలు ఉన్నాయి. మనం ఇంద్రుడి కంటే ఏం గొప్పవాళ్ళం కాదు కదా. నష్టాయామపి వైదేహ్యాం హృతాయామపి చానఘ శోచితుం నార్హసి వీర. ఆమె నష్టాయాం చనిపోయి ఉన్నా, హృతాయామపి ఎవరైనా అపకరించి ఉన్నా, త్వం శోచితుం నార్హసి. హే భ్రాత, అన్నా నువ్వు విచారించవద్దు. సరే, విచారించిందేదో విచారించావు, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. అది నువ్వు నీ విచారం ఎలా ఉంది? ప్రకృతి జనుడు, మూఢుడైన జనుడు వలే. త్వద్విధానకి శోచంతి. నీలాంటి వాళ్ళు శోచిస్తారటయ్యా ఎక్కడైనా? త్వద్విధా, నీలాంటి వాళ్ళు నశోచంతి. దుఃఖించరయ్యా, దుఃఖించకూడదు. నువ్వే దుఃఖిస్తూ కూర్చుంటే ఇంక లోకం ఇంకా బావురుమంటుంది, ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది. అలా వద్దు. ఏం చేయాలి? సతతం సత్యదర్శిన. ఎవరు? త్వద్విధా సత్యదర్శన. సత్యదర్శనుడు. ఇక్కడ అద్భుతమైన మాట ప్రయోగించాడు లక్ష్మణుడు. సత్యదర్శనుడు. సత్యాన్ని దర్శించటానికి నువ్వు విచారిస్తున్నావా? ఏమీ కాదు. ఓ శ్రీరామచంద్ర, నువ్వు సత్యాన్ని దర్శించటం కోసం సత్యాన్ని దూరం చేసుకుని, సత్యమన్నా సత్తన్నా ఒకటే, సత్తుని దూరం చేసుకుని విచారిస్తున్నావా? సత్తుని నువ్వు ఎక్కడ దూరం చేసుకున్నావయ్యా? నీకు ఎక్కడ దూరం అయింది? ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. నువ్వు దుఃఖిస్తుంటే సాధకుడికి దారి తెలియదు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, నాకు సత్తు ఎప్పుడు దూరం కాలేదు, మేము సచ్చిత్తులు ఎప్పుడు ఏకంగానే ఉన్నాయి అని నువ్వు చెప్పాలి. ఆ విషయం నీకు నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. కొంచెం ఇది అవగాహనలోకి రావటానికి కొద్దిగా చిక్కులు ఉంటాయి. భావన చేసిన కొద్దీ అవగాహన ఏర్పడుతుంది. త్వత్తతో తత్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయ. ఓహే నరశ్రేష్ఠ, బుద్ధ్యా సమనుచింతయ. నీ బుద్ధితో ఆలోచించు, తెలివితేటలు ఉపయోగించు. బుద్ధ్యా యుక్త మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభే. బుద్ధితో ఉన్న మహాప్రాజ్ఞులే శుభాన్ని అశుభాన్ని విడమరిచి తెలుసుకోగలరు. శుభం అశుభం అంటే ఆత్మ అనాత్మ. ఇంకా సత్యము ఆభాస, స్వరూపము విభూతి, ఇలాంటివన్నీ మహాప్రాజ్ఞులే తెలుసుకోగలరు. మేము అదే పని చేస్తున్నాం ఇప్పుడు. ఇదిగో రామాయణం నీ కథ చదివే వాళ్ళందరూ అదే పని చేస్తున్నారయ్యా అని కూడా లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు. అదృష్ట గుణదోషాణం అధృతానాంతు కర్మణం నాంతరేణ క్రియా తేషాం ఫలమిష్టం ప్రవర్తతే. ఇప్పుడు మన కర్మల గుణదోషాల్ని మనం పని చేసాం. ఆ పని వల్ల గుణమా దోషమా అది ఫలితం వస్తేనే కానీ చెప్పలేము. నువ్వు గుణం అనుకుని చేస్తే అది దోషం కావచ్చు, నువ్వు దోషం అనుకుని చేస్తే గుణం రావచ్చు. కాబట్టి కర్మల వల్ల గుణదోషాల్ని ఎలా నిర్ణయించగలం? వాటి ఫలితాలని బట్టే నిర్ణయిస్తాం. అంతే తప్ప ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పూర్వం అటువంటి కర్మలు చేయటం చేతనే తత్ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవించవలసి వస్తున్నది. స్పష్టంగా కుండ పగలగొట్టినట్టు
రాముడని కూడా లెక్క చేయకుండా నువ్వు ఎందుకు ఇంత దుఃఖం అనుభవించవలసి వచ్చింది అంటే, ఏమి శ్రీ మహావిష్ణువులాగా వైకుంఠంలో హాయిగా కూర్చోవచ్చు కదా, భూలోకంలో అవతరించాలనే ఆలోచన నీకెందుకు వచ్చిందయ్యా? అప్పుడు ఆయన అంటాడు, ఒరే నేను ఎప్పుడు ఆలోచించాను, అసలు నేను వైకుంఠంలోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నువ్వు కావాలంటే వెళ్ళి చూసిరా వైకుంఠం, నేను అక్కడే ఉంటాను అంటాడు శ్రీ మహావిష్ణువు. ఇదొక చాలా విచిత్రమైనటువంటి ఆలోచన విధానం. త్వమేవకి పురా రామ మామేవం బహుశోన్వచా. ఏమయ్యా, నేను నీకు చెప్తున్నానని లోపల నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావా? అలా ఏం చిన్నబుచ్చుకోకు. నువ్వు ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయాలన్నీ నువ్వు నాకు ఇంతకు ముందు బోధించినవే, నువ్వు చెప్పినవే నీకు అప్పచెబుతున్నా. నేను చాలా తెలివితేటలుగా నువ్వేదో పెద్ద గొప్ప గురువు గారి లాగా బోధిస్తున్నానని, నాకు అహంకారంతో చెప్తున్నానని నువ్వు అనుకుంటావేమో అన్నా, అలా కాదు. ఇవన్నీ గతంలో నువ్వు నాకు చెప్పినవే. అనుశిష్యాధికోను త్వామపి సాక్షా. నీకు ఒకళ్ళు చెప్పడం ఏంటి? అందులో నేను నీ తమ్ముణ్ణి, నేను నీకు చెప్పడం ఏంటి? నువ్వు బుద్ధిలో బృహస్పతి వంటి వాడివి. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయా. నీ బుద్ధి దేవతలకు కూడా తెలీదు. అన్వయం చేసుకోవడానికి కుదరనది. అంతటి మహాబుద్ధిశాలివి. శోకేనాభిప్రసుప్తం. అయితే ఆ బుద్ధి ఇప్పుడు శోకం చేత కప్పబడిపోయింది. నువ్వు పని చేయి, నువ్వు ఎంతసేపు శోకిస్తూ కూర్చున్నా ఆ బుద్ధి బయటికి రాలేదు. నువ్వు ఆ శోకాన్ని కొంచెం తగ్గించిన కొద్దీ నీ బుద్ధి బయటకు వస్తుంది. సాధకుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకున్న కొద్దీ జ్ఞానం పైకి వస్తుంది. మనం ఒక బస్సు ఎక్కి కూర్చొని ఒక 50 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళాలని బయలుదేరాం. బస్సు వెడుతోంది, మన లక్ష్యం దగ్గర అవుతోంది, మనం విడిచిపెట్టవలసిన ప్రయాణ స్థలం దూరం అవుతుంది. జ్ఞానం వైపుకి ప్రయాణిస్తే, జ్ఞానాన్ని అలవర్చుకోవటానికి ప్రయత్నం ప్రారంభిస్తే అజ్ఞానం అదే దూరం అవుతుంది. దీన్ని వ్యతిరేకంగా చెప్తే, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం అదే దగ్గర అవుతుంది. జ్ఞానానికి ప్రయత్నం చేయటం అనేది ఉండదు. ఎందుకని ఉండదు? దానికి వేరే చాలా వివరణాత్మకమైన సంజాషి ఇచ్చుకోవాలి. పరమాత్మ స్వరూపాన్ని ఏకరువు పెట్టాలి. ఉపనిషత్తులు చెప్పిందంతా అదే. మరి అటువంటి పరమాత్మని దర్శించటం కష్టమైనప్పుడు ఏం చేయాలి? నీ దగ్గర కావలసినంత చెత్త పేరుకునుంది, ఇదంతా తొలగించుకుంటూ పో. రోజు 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 భగవద్ దర్శనం, ఆత్మ దర్శనం అదే జరుగుతుంది. ఈ విషయాన్నే ఉపనిషత్తులు సాధకుడికి బోధించినాయి. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయా శోకేనాభిప్రసుప్తంతే జ్ఞానం సంబోధయామ్యహం. నేనేం చేస్తున్నాను తెలుసా? నీ జ్ఞానాన్ని సంబోధన. అబ్బా, ఏం ఉపదేశం! శ్రీరామచంద్రుడిలో ఉన్న దుఃఖం అనే అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకో, నీ యొక్క జ్ఞానాన్ని సంబుద్ధం చేసుకో, దాన్ని వికసింపజేసుకో, దానివల్ల నీకు ఆనందం లభిస్తుంది, ఈ దుఃఖం పోతుంది. ఇది మనకి ఉపదేశం కాదా? రామాయణం ఉపదేశ కావ్యం కాదా? రామాయణ అధ్యయనం వల్ల ఎంతటి మహత్ఫలం మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో. కాబట్టి దివ్యంచ మానుషంచ త్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభ ఆవేక్ష యతస్వ ద్విషతాం వదే. నీ పరాక్రమాన్ని నువ్వు గ్రహించు. నీకు దివ్యమైన మానుషమైనటువంటి పరాక్రమాలు రెండు ఉన్నాయి. ఆత్మానం మానుషం అన్య నువ్వు అంటావు తర్వాత. ఆ మానుష పరాక్రమము ఉన్నది, దివ్య పరాక్రమము ఉన్నది. నీ పరాక్రమాన్ని నువ్వు గ్రహించుకో. శత్రువుని వధించు, ప్రాణికోటిని చూడు, పరికించు. కింతేన సర్వనాశేన కృతేన పురుషర్షభ. నిన్ను తెలుసుకుని, ఇది రమణ మహర్షి చెప్పిన వాక్యం, ఎంత అద్భుతం! నిన్ను నువ్వు తెలుసుకుని అంటే అర్థం నీ దుఃఖాన్ని పోగొట్టుకుని
కర్తవ్యాన్ని చెయ్యి అంటే అర్థం ఈ రాముడు ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ మొత్తం అంతా చాప చుట్ట కింద కలిపి చుట్టి తీసుకెళ్ళి అవతల పారేసేస్తానన్నాడు. అంత కోపం వచ్చింది ఆయనకి. ఆ కోపాన్ని నెమ్మదిగా తగ్గించాడు లక్ష్మణస్వామి. ఆహా, ఏం ఉపదేశం! ఏం అద్భుతమైనటువంటి రామాయణ కావ్యం! సాధకులకి ఎంతటి అమృతాయమానమైనటువంటి ఉపదేశం ఇది కదా మనకు కావలసింది. కింతేన సర్వనాశేన కృతేన పురుష ఋషభ. ఎందుకు సర్వనాశనం చేస్తానంటున్నావయ్యా స్వామి? అదే పెద్ద గొప్ప కాదు. ఈ శ్రీరాముడు ఇంతకుముందు లక్ష్మణుడు ఏమన్నాడు? తొందరగా దూకుడు మీద వెళ్ళి ఆ తండ్రి గారిని వాళ్ళని మొత్తం భరతుడిని అందరిని సంహరించి పారేస్తా అప్పుడు అన్నాడు. అప్పుడు రాముడు శాంతపరిచాడు. ఇప్పుడు రాముడు ఏమన్నాడు? ఈ మొత్తం సృష్టినే లేకుండా చేసి పారేస్తానన్నాడు. ఎవరు శాంతపరుస్తున్నారు? లక్ష్మణుడు. ఇది ఎంత విచిత్రమైనటువంటి కథా సంవిధానం రామాయణం! ఇది బోధ సాధకులకి. అన్నదమ్ములిద్దరూ కలిసి చూపిస్తున్నటువంటి విషయం. తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయ ఉద్ధర్తుమర్హసి. నీ శత్రువు ఎవడో నువ్వు విజ్ఞాయ తెలుసుకో. వాడిని ఒక్కడిని చంపవయ్యా. ఇగో ఇంకో మాట, నువ్వు మనిషిని చంపక్కర్లా. అసలు మనిషి ఎవడు? చంపడం ఏమిటి? నువ్వు చంపక్కర్లా. ఆ శరీరం అదే చూస్తుంది. నువ్వు చంపేదేమిటి? అసలు నువ్వు చంపేదేమిటి అని మనం పొరపాటు అధిక్షేపం కాదు. ఆయన చంపాల్సిన అవసరం ఆయనకే ఉంది. శరీరం అంటే పోగయింది, శిథిలం అవుతుంది. సంహతం విడివడక నాశనం అవ్వక తప్పదు. ఏ శరీరం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఉన్నది లేదు, అన్నీ పోయినాయి. నువ్వు రామాయణ పరంగా అంతరార్థంగా ఆలోచిస్తే శ్రీరాముడు రావణాసురుని చంపాడు కథ మాత్రంగానే తప్ప దానికి అంత ప్రాముఖ్యత లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్నే గొప్పగా చూపించి మిగిలిన విషయాలన్నీ దాచేయాల్సిన అవసరం లేదు. అంత మాత్రం చాలు. తమేవత్వం రిపుం పాపం విజ్ఞాయ. వాడెవడో దుర్మార్గుడు అమ్మవారిని అపహరించాడు కదా, వాడిని తెలుసుకుని విజ్ఞాయ ఉద్ధర్తుమర్హసి. వాడిని సంహరించాయి. ఇవన్నీ సంహరించడం ఎందుకు? చాలా బాగా చెప్పావు లక్ష్మణ అని అంటున్నాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణుని ఈ బోధ ఎలా ఉంది? సారవంతం. పూర్వజోప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం. తాను పెద్దవాడైనా లక్ష్మణుడు చిన్నవాడైన లక్ష్మణుడితోటి చెప్పబడినటువంటి ఈ బోధ చాలా సారవంతంగా ఉంది, ప్రయోజనవంతంగా ఉంది, చాలా హర్షదాయకంగా ఉంది, కర్తవ్య సూచక పరాయణంగా కూడా ఉన్నది. సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. ఇదే శ్రీరాముడికి రావణాసురుడికి ఉన్న భేదం. ఇక్కడ మీరు ఆ రావణాసురుడి ప్రసక్తి ఎందుకు తీసుకురావాలి? శ్రీరాముడు ఏం చేశాడు? ఈయనకి కోపం వచ్చింది, మొత్తం అంతా చేసి పారేస్తానన్నాడు. రావణాసురుడికి కోపం వచ్చింది, అందరినీ తీసి సంహరించి పారేస్తాను. ఆ రాముడెంత, ఈయనెంత, ఆ సీతమ్మ వారిని అపహరించి అతడు ఆ విధంగానే మాట్లాడాడు. ఇప్పుడు కోపం వచ్చిన రాముడు లక్ష్మణుడు చెప్పేసరికి నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ అని ఆయన గ్రహించాడు. కానీ రావణాసురుడు గ్రహించలేదు. గ్రహించకపోతే ఫలితం ఏమైంది? పతనమయ్యాడు. ఆ గుణాల్ని పోగొట్టుకోమనే సందేశం. సన్నిగృహ్య మహాబాహు ప్రవృత్తం కోపమాత్మన. నిగ్రహించుకొని బ్రహ్మాండంగా నిగ్రహించుకున్నాడు కోపాన్ని. అవష్టభ్య ధనుశ్చిత్రం. ధనుస్సుని అవష్టభ్య చేత్తో గట్టిగా పట్టుకొని రామో లక్ష్మణమబ్రవీతు. లక్ష్మణుడితో అంటున్నాడు, కింకరిష్యావహే వత్స. నాయనా, సరే నువ్వు ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా చెప్పావు, నువ్వు ఇలా చెప్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది, సరే ఇప్పుడు ఏం చేద్దాం అది కూడా నువ్వే చెప్పు. కింకరిష్యావహే వత్స క్వవా గచ్చావ లక్ష్మణ. ఎక్కడికి వెడదాం? ఇక్కడి నుంచి ఎటు వెడదాం? ఏ దిక్కుగా వెడదాం?
ఎటు పెడదాం, ఏం చేద్దాం, అంతటా వెతికాం కదా. ఈ ఈ విచిత్రం ఏమిటో అమ్మవారు ఎక్కడా కనపడలేదయ్యా. ఉన్నట్టుండి ఒక క్షణంలో మాయమైపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధాకరంగా కూడా ఉంది. ఏం చేద్దాం? కేనోపాయేన గచ్చేయం సీతామితి విచింతయ. నువ్వు ఆలోచించు, చింతించు. ఏ ఉపాయం? ఆ ఉపాయం నువ్వు చెప్పు. తంతదా పరితాపార్థం లక్ష్మణో రామమబ్రవీత్. అలా పరితాపంగా పరితపిస్తున్నటువంటి రాముడితో లక్ష్మణుడు అంటున్నాడు, ఇదమేవ జనస్థానం. ఇదే కదా జనస్థానం. మనం ఇక్కడే చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా, అమ్మవారు ఇక్కడే ఉంది కదా ఇప్పటిదాకా. ఏమి త్వం అన్వేషితుమర్హసి, ఇక్కడే జనస్థానంలోనే వెతుకుదాం. ఇది సరి అయిన సూచన. అంతే తప్ప ఇక్కడి నుంచి గబగబా ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఏ గంగా నది ఒడ్డుకో వెళ్ళి అక్కడ వెతుకుదాం అలా, అది తెలివి తక్కువ సలహా అవుతుంది. మనం జనస్థానంలోనే వెతుకుదాం. రాక్షసైర్బహుభికీర్ణం నానా ద్రుమలతాయుతం. రాక్షసులు ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారుగా, ఇక్కడే మనం వెతుకుదాం. సంతీహ గిరి, ఇక్కడ ఏమేమున్నాయి? ఏం వెతుకుతావయ్యా? ఎక్కడ ఉన్నాయిగా. గిరి దుర్గాని, పర్వత దుర్గాలు ఉన్నాయి. నిర్ధరా లోయలున్నాయి. కందరాణి బొరియలున్నాయి. గుహాశ్చ, వివిధాలైనటువంటి గుహలున్నాయి. వివిధా ఘోరాహ నానా మృగ గణాకులాహ, అనేక రకాలైనటువంటి మృగగణాలు ఉన్నాయి. ఆవాసాహ కిన్నరాణ, అంతేకాదు ఇక్కడ నివాసాలు కూడా ఉన్నాయి. ఎవరెవరి నివాసాలు ఉన్నాయి? కిన్నరాణంచ గంధర్వ భవనానిచ, గంధర్వుల నివాస స్థానాలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా. మొత్తం అన్ని మనం వెతికేద్దాం పట్టు. తాని యుక్తో మయా సార్థం త్వమన్వేషితుమర్హసి, నేను కూడా నీ వెంట ఉంటాను, మన ఇద్దరం కలిసి వెతుకుదాం. త్వద్విధా బుద్ధి సంపన్నాగా మహాత్మాన నరర్షభ. అంతేగాని వెతకటమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. ఖచ్చితమైన సరి అయిన సలహా ఇది. లక్ష్మణుణ్ణి వనవాసానికి తాను వచ్చేటప్పుడు ముందు వద్దని వారించిన తర్వాత సరేనని చెప్పి వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడు కదా శ్రీరామచంద్రుడు. తత్ఫలితం ఇది. చక్కటి అద్భుతమైనటువంటి సూచన చేశాడు లక్ష్మణస్వామి. ఆపత్సు నప్రకంపంతే వాయువేగైరివాచల. పెద్ద పెనుగాలి వీచిందయ్యా, కొండ ఏమైనా కదులుతుందా? ఇంత పెద్ద దుఃఖం వచ్చి పడింది, నువ్వెందుకంత చెల్లిస్తావు? కొండ చూడు, అది చెల్లించదు. అలాగే పెద్దలైన వాళ్ళు, ధైర్యవంతులైన వాళ్ళు కష్టాలు వచ్చి మీద పడినా చెలించరు. నువ్వు కూడా చెలించకు. ఈ జనస్థానంలోనే మనం వెతుకుదాం. ఇత్యుక్తస్తద్వచనం తద్వనం సర్వం విచచార సలక్ష్మణ. లక్ష్మణుడితో కలిసి ఈ విధంగా ఆ మొత్తం వనాన్నంతటిని విచచార సంచరించి వెతికేశారు. క్రుద్ధో రామశరం ఘోరం సంధాయ ధనుష్. తిరిగినంతసేపు ధనుస్సు ఇంకా సిద్ధంగా పట్టుకున్నాడు, అందులో బాణాన్ని సంధించే ఉంచాడు, అవసరమైతే వెంటనే ప్రయోగించడానికి అనమాట. తత పర్వతకూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజాద్రం జటాయుషం. సూచన, లక్ష్మణస్వామి సూచన ఎంత దివ్యమైన సూచన, ఎంత అమోఘంగా పనిచేసింది. సమర్థుడైన వైద్యుడు అక్కడ ఉన్నటువంటి రోగం ఏమిటో తెలుసుకొని ఒక్క మాత్ర వేస్తే వెంటనే ఆ మాత్ర సత్య ఫలితాన్ని ఇచ్చినట్లుగా శ్రీరాముడి యొక్క దుఃఖాన్ని పోగొట్టడం ఏమిటి, సరి అయిన సూచన ఇవ్వటం ఏమిటి. వీళ్ళు రెట్టించినటువంటి ఉత్సాహంతో మళ్ళీ వెతికేసరికి అక్కడ జటాయువు కనపడ్డాడు. అద్భుతమైన సన్నివేశం. ఎలా ఉన్నాడా జటాయువు? తందృష్ట్వా గిరిశృంగాభం, ఓ పెద్ద కొండ కొమ్ములాగా పడి ఉన్నాడు. రామో లక్ష్మణమబ్రవీతు అనేన సీతా వైదేహి భక్షితా నాత్ర సంశయ. శ్రీరామచంద్రుడు కూడా వివేకం ఏమాత్రం కోల్పోయినా
ఆ కోల్పోయిన వివేకం యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఓ సామాన్య మానవులారా, మీరు ఈ విషయంలో నన్ను చూసి నేర్చుకొని ఇక్కడ నేను వివేకాన్ని కోల్పోయినట్టు కోపంతో ఆగ్రహించినట్లు మీరు చెయ్యకండి అని ఒక గుణపాఠాన్ని లోకానికి చెప్తున్నాడు. ఆయనకి కోపం వచ్చింది, కోపాన్ని శాంతింపజేసి కర్తవ్యాన్ని సూచించాడు లక్ష్మణుడు. అయినా కోపం ఛాయ కొద్దిగా ఉంది. ఆ కొద్ది ఛాయ ఉన్నా కూడా అది ఏం చేస్తుంది? అది చేయాల్సిన అగ్ని ఎంత కణం ఉన్నా అది చేసే చేటు చేస్తుంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఈడుగో వీడే రాక్షసుడి వేషం వేసుకుని వచ్చి నా సీతను తినేశాడు, జటాయువుని అంటున్నాడు శ్రీరామచంద్రుడు. వెంటనే తెలుసుకుంటాడు అనుకోండి, అదే ఆ కోపం యొక్క స్వభావం అని, కోపం ఎలా ఉంటుందని చూపించటమే, అంతకు తప్ప వేరు కాదు. గృధ్ర రూపం అనేన సీతా వైదేహి భక్షిత నాత్ర సంశయ. ఇందులో ఏమాత్రం అనుమానం అనేది లేదు, సంశయం లేదు. ఏంటి? గృధ్ర రూపమిదం రక్షో వ్యక్తం భవతి కాననే భక్షయిత్వా విశాలాక్షిం ఆస్తే సీతాం యథా సుఖం. శుభ్రంగా తినేసి చూడు ఎలా నేల మీద పడుకున్నాడు అంటున్నాడు. ఏవం వధిష్యే ఏనం వధిష్యే దీప్తాస్యైర్ఘోరైర్బాణై అజక్మగై. అదిగో ఇప్పుడు నా బాణాలు ఎలాంటివో తెలుసా? వంకర టంకరగా వెళ్ళవు, సూటిగా పెడతాయి. ఇంకా ఎలాంటివి? ఆ ఘోరాతి ఘోరం, బాణం తగిలిందంటే ప్రాణం పోవటమే. అటువంటి బాణాలతో ఈ జటాయు, పోని జటాయు అని తెలియక ఇదేదో వేరే గృధ్రం అనుకుని ఈ మాటలు అన్నాడని సరిపెట్టుకుందామా? కాదు, జటాయు అని తెలుసు. ఆ కోపం అలా కోపం కాదు, అది సీతమ్మ మీద అభిమానం. సీతమ్మ మీద అభిమానం కాదు, సచ్చిత్తుల అనుబంధం అలా ఉంటుంది. ఇత్యుక్త్వాభ్యపతద్గ్రద్రం సంధాయ ధనుషక్షరం. ఆ మాట అంటూ శ్రీరామచంద్రుడు ఆ గ్రద్ద మీదకి ఒక దూకు మీద వెళ్ళాడు. క్రుద్ధో రామ సముద్రాంతం కంపయన్నివ మేదిని. ఆయన దూకేసరికి సముద్రంతో సహా భూమి కంపించిపోయిందా అన్నట్లు అనిపిస్తున్నది. తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమన్నో అభ్యభాషత పక్షితో రామం దశరథాత్మజం. అంత మృత్యుముఖంలో ఉన్న జటాయువు గొప్ప రాముణ్ణి గుర్తుపట్టాడు ఆయన. రోజూ చూస్తున్నాడుగా జటాయువు. అక్కడ వాళ్ళు నివసించినంత కాలం జటాయువు శ్రీరాముణ్ణి దర్శించుకుంటూనే ఉన్నాడు. పక్షి ఏమి, మరొకటి ఏమి, మరొకటి ఏమి, ఆ సంస్కారం అంతటా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ హేతువు మనం చూపించుకోవచ్చు. ఏమిటా హేతువు? పరమాత్మ స్వరూపమే ఉన్నది, మరొకటి లేదు. ఈ సృష్టి అంతా ఏమిటి? ఉట్టిదే, ఆ భాష. మృగతృష్ణలో నీళ్లు ఉన్నాయా? ఇది సృష్టి మృగతృష్ణ లాంటిదే. అక్కడ ఈ భూమి ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ అవి కాదు. నిజంగా వీళ్ళు చూడండి, ఇది ఏది లేదు, అక్కడ ఉన్నది ఉనికే ఉంది. సరే, మరి అటువంటప్పుడు శ్రీరాముడు శ్రీరాముణ్ణి జటాయు రోజు చూస్తున్నాడు కదా. చూస్తుంటే ఆ ఫలితం ఊరికనే పోతుందా? వెంటనే అంత మృత్యుముఖంలో కూడా రాముణ్ణి గుర్తుపట్టాడు జటాయువు. ఇది సాధకులకి లభించవలసిన సందేశం, గ్రహించవలసిన సందేశం. ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ఈ లోకం అంటే శరీరం. ఈ శరీరంలో నుంచి నువ్వు బయటపడు. పరీక్షిత్ చేసింది అదే. భాగవతం చెప్పుకున్నప్పుడు భాగవతాన్ని కూడా ఏ దృక్పథంతో చెప్పుకోవాలి అంటే పూర్తిగా మారిపోవాలి దృక్పథం. ఇంకా అందులో అనుమానం లేదు. 7 రోజుల్లో మోక్షం పొందాడు పరీక్షిత్తు. ఏం విన్నాడు? శుకుడు ఏం చెప్పాడు? పరీక్షిత్తు ఏం విన్నాడు? ఏమి సాధన చేశాడు? మోక్షం అంటే ఏమిటి? అది ఎలా పొందాడు? ఆయన ఈ 12 స్కంధాల్లో కూడా చెప్పిన కథల వల్లే కదా ఆయన మోక్షం. ఈ కథలో
ఈ కథ ఏమిటి? ఈ కథలో పరీక్షిత్ ఏం గ్రహించాడు? పరీక్షిత్ ఆయనకి ఆ ఆ తీవ్రత 7 రోజుల మరణం అనే వార్త తీవ్రత అలా పనిచేసింది. మనకు మరణం ఎప్పుడో తెలియదుగా, రేపు మరుక్షణం కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకో ఏడాదో 2 ఏళ్ళు ఎంతో తెలియదు, ఎవరికి తెలియదు. నేను 100 ఏళ్ళు బతుకుతాను అనుకున్నవాడు మరుక్షణంలో పోవచ్చు. మరి మనలాంటి వాళ్ళు ఆ కథలు విని మనం అది ఎందుకు గ్రహించలేం? ఇది పెద్ద ప్రశ్న. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్నప్పుడు వేద పురుషుడు వచ్చి లోకంలో ఊరికినే వచ్చి కూర్చుని కథ అంతా జరిపేసి రావణాసురుని సంహరించేసి వెళ్ళిపోవడానికి వచ్చాడా? వట్టి మాట. మరి ఎందుకు వచ్చాడు? ఈ సృష్టి అంటే 2 ముక్కలు. ఈ సృష్టి అంటే ఏమిటి? తానేమిటి? తనకి సృష్టికి ఉన్న సంబంధం ఏమిటి? ఓ మానవుడా, నువ్వు కూడా సృష్టిలో భాగమే కదా. సృష్టి అంతా ఆలోచించలేదు, నువ్వు ఆలోచించగలవు. నీకు ఆ శక్తిని నేనే ఇచ్చాను. నేను ఇచ్చిన శక్తిని ఉపయోగించి నన్ను తెలుసుకోవయ్యా. ఎంత తేలిగ్గా వచ్చింది ఈ మాట ఇప్పుడు మనకి. నేను నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించి నన్ను తెలుసుకో అని చెప్పడానికి వచ్చాడు రాముడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన శక్తిని దాచేసి, ఎక్కడ దాచి 100 నిలువుల లోతులో పాతిపెట్టేసి మనం కొన్ని లక్షణాలు తెచ్చుకొని, ఎప్పటి నుంచి? 100,000 జన్మల నుంచి తెచ్చుకొని అవే గొప్ప అని అవే పుచ్చుకుని వేలాడుతున్నాం. వాటిని ఎవడైనా కాదంటే వాడి మీద దండయాత్ర చేస్తున్నాం. అసలు ఆ పరమాత్మ అనేవాడు లేడనే ప్రచారం చేస్తున్నాం. 100 రకాలు, ఇక ఒక రకం కాదు. సరే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ జటాయువు ఏం చేశాడు? క్రుద్ధోర అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. దశరథాత్మజుడైన రాముణ్ణి గుర్తించాడు జటాయువు. ఎంత అదృష్టం! రాముడే జటాయువుని గుర్తించలేకపోయాడు. ఎంత దురదృష్టం! వెంటనే గుర్తించాడు అనుకోండి. ఎందుకు ఇంత వైరుధ్యాన్ని చూపించాడు పరమాత్మ వాల్మీకి మహర్షి? అది మనం గ్రహించాలి. రాముడి ప్రవర్తన మొత్తం గ్రహించాలి. చెప్పబడిన కథాంశాల్లో, కథలో పాత్రలు, వాళ్ళ మనోగతాలు, వాళ్ళ సందేశాలు మొత్తం గ్రహించాలి. చూడగానే గుర్తుపట్టాడు జటాయువు శ్రీరామచంద్రుణ్ణి. అంటున్నాడు, ఏమంటున్నాడు? యా మోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే. ఓషధిని వెతుకున్నాడు, మందుని వెతుకుతున్నట్టు ఎవరిని నువ్వు వెతుకుతున్నావో అమ్మవారిని శ్రీరాముడు వెతకటాన్ని ఎవరితో, దేంతో పోలుస్తున్నాడు? జటాయువు మాట్లాడటమే పోలికతో నువ్వు ఓషధిని వెతుకుతున్నట్లుగా ఎవరిని వెతుకుతున్నావో. ఓషధిని వెతకటం ఏమిటి? ఉన్న రోగాన్ని పోగొట్టుకోవటానికి. ఆరోగ్యం స్వస్థత పోతే ఆ అస్వస్థత నుంచి బయటపడి మళ్ళీ స్వస్థ తనలో తాను చేరటం కోసం ఓషధిని వెతుక్కుంటాడు మానవుడు. అలాగే నీ అసలు స్వరూపం నుంచి తప్పుకొని ఆ స్వస్థ నీ స్వరూపం కాని దాంట్లో పడి కొట్టుమిట్టాడుతున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఓషధిని వెతుక్కోవాలి, ఔషధాన్ని వెతుక్కోవాలి అని ఎవరు సూచిస్తున్నారు, బోధిస్తున్నారు? జటాయువు బోధిస్తున్నాడు. అద్భుతంగా ఉంది. ఈయన ఏమంటున్నాడు? యాం ఓషధిమివా ఆయుష్మన్ అన్వేషసి మహావనే సా దేవి మమ చ ప్రాణా రావణేన ఉభయం హృతం. ఒక్క ముక్కలో చెప్పేశాడు జటాయువు. ఏమో ఇంకా చెబుదామని ఆ మాటలు ఈ మాటలు చెబుతూ ఉంటే ఈ లోపల ప్రాణం పోతే అసలు చెప్పదలుచుకున్న సందేశం శ్రీరామచంద్రుడికి అందకుండా పోతుందిగా. అందుకని ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అది వాల్మీకి రచన. అంత సునిశ్చితంగా ఉంటుందన్నమాట. ఏమన్నాడు? నువ్వు ఓషధిలాగా వెతుకుతూ ఉన్నటువంటి అమ్మవారు నా ప్రాణాలు రెండింటిని ఆ రావణాసురుడు అనేవాడు అపహరించాడు. నీ ప్రాణాలు అపహరించడమే కొద్ది క్షణాల్లో పోతాయిలే. నిన్ను చూసి నీ చేతుల్లో తెల్లారిపోదామని అనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. త్వయా విరహితా దేవి
లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణ మయా దృష్ట రావణేన బలీయస రావణేన హ్రియమాణ సీత మయా దృష్ట. బలవంతంగా ఆ రావణాసురుడు ఆమెను అపహరించకపోతుంటే నేను చూశాను, స్పష్టంగా చెప్పాడు జటాయువు. సీతాం అభ్యవపన్నోహం, సీతను కాపాడాలి అని నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. రావణశ్చరణే మయా విధ్వంసిత రథశ్చాసీతు, ఆ రావణుని ఎదిరించాను. వాడిని అయితే చంపలేకపోయాను కానీ చంపినంత పని చేశాను. ఏం చేశాను? విధ్వంసిత రథశ్చ, వాడి రథం అంతా తునాతునకలు చేశాను. పాతితో ధరణీతలే, రథం మించి కింద పడగొట్టాను. ఏతదస్య ధనుర్భట్, ఇదిగో చూడు రుజువు సాక్ష్యం, ఇదిగో వాడి ధనువు, భగ్నమైన ధనువు. ఇదిగో ఏతదస్య శరావరం, వాడి అమ్మునిపదులు ఇదిగో ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. అయమస్య రథో రామ, ఇదిగో వాడి రథం. భగ్న సంగ్రామికో మయ, నా చేత భగ్నం, నేను భగ్నం చేశాను. అయంతు సారథిస్త, ఇదిగో సారథి, వాడి సారథి రుజువు ప్రత్యక్షంగా కనపడుతున్నాడా? చచ్చిపడున్నాడు అక్కడ. మత్పక్ష హతోయుధి, నా రెక్కలతో వాడిని చంపి అవతల పారేశాను నేను, తెలుసా? పరిశ్రాంతస్యమే, అంత పని చేసేసరికి శ్రీరామ నేను వృద్ధుణ్ణి కదయ్యా, అలసిపోయానయ్యా, ఇంకొంచెం ఓపికంటే వాణ్ణి కొట్టేవాడినే, అక్కడికి నా శక్తి అయిపోయింది నాయన. పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణ, కత్తితో పుచ్చుకొని నా పక్షాలని, వాడు రెక్కల్ని నరికి పారేశాడయ్యా. సీతామాదాయ, నరికేసి సీతని సంగ్రహించుకొని ఉత్పపాత విహాయసం, ఆకాశంలోకి ఎగిరిపోయాడయ్యా వాడు. నేను ఎగరలేకపోయాను, నా రెక్కలు ముక్కలు చేశాడు వాడు, రెక్కలు కత్తిరించేశాడు. ఒక రెక్కన్నా ఎగిరి వెళ్ళి వాడిని పట్టుకుని తన్నేసేవాడిని, కానీ రెక్కలు రెండు ఎగిరిపోతే పక్షులు ఎలా ఎగరగలమయ్యా శ్రీరామ? ఏం చేయమంటావు నన్ను? ఈ మాటలు చెప్పడానికి కొన ఊపిరితో ఇప్పటిదాకా ప్రాణాలు విడిచిపెట్టకు, అసలు ఇందాకే పోయేవే నా ప్రాణాలు నువ్వు రాకముందే, కానీ నా అదృష్టం కొద్దీ ఆఖరిసారి నిన్ను చూడాలని ఇందాక చెప్పుకున్నాం. ప్రేత్యాస్మాల్లోకాద్ అమృతా భవంతి. ఇప్పుడు జటాయువు 60,000 సంవత్సరాల జీవితంలో ఒక్క క్షణం కూడా గుర్తులేదు, తీసి అవతల పారేశాడు. ఏముంది ఆఖరి క్షణంలో? ఆ మనో యవనిక మీద ఏ దృశ్యం? శ్రీరామచంద్రుడి రూపం. అస్మదాదులకి ఇదే ప్రయత్న సాధ్యం, యత్నత సాధ్యం తదేవ, అదే చేయాలి మనం. ప్రేత్యస్మాల్లోకాత్, ఆ భావనతో అమృత భవంతి, లేకపోతే ఆ భావనతో కాక నేను నాది అనే భావనతో ప్రాణం నిర్గమిస్తే, తెలివి తప్పితే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఇదే వేదాంత సారం తప్ప మాకు ఈ మోక్షాల గీక్షాల మీద నమ్మకం లేదండి. మాకు ఇదే బాగుంది, సంతోషం. లేదు ఇది దరిద్రంగా ఉంది, మాకు ఇది ఎన్ని జన్మల నుంచి అనుభవిస్తున్నామో, ఇది మాకు వికటంగా ఉంది, ఈ జన్మలు మాకు వద్దనిపిస్తే అది సుఖం. ఈ రెండు దారులు, ఆ రెండు దారుల్లో ఏ దారిలో వెళ్ళటం అనేది మానవుడి ఇష్టం. ఒక మానవుడికే ఆ అధికారం ఉంది తప్ప మిగిలిన ప్రాణికోటికి దేనికి లేదు. అందుకనే మానవ రూపాన్ని ధరించి, మానవులారా మీరు రండి, మిగతా ప్రాణికోటి సంగతి నేను చూసుకుంటాలే, వాటిని ఎలా తీసుకెళ్ళాలి, ఇగో మిగతా ప్రాణికోటిలో జటాయువు లాంటి వాడికి ఉంది, అది చెప్తున్నాడు. రక్షస నిగతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి, ఆ రాక్షసునిచే హతుడైన ఆ వాణ్ణి సంహరించాలి, కానీ నువ్వు నన్ను సంహరిస్తానంటావేంటయ్యా? నేను అది కూడా తెలుసుకున్నాడు జటాయువు. అబ్బా ఏమి తెలివి! పోయే క్షణం దాకా సంపూర్ణమైన తెలివితేటలతో ఉన్నాడు జటాయువు. పక్షి అయితేనేమి. రామస్తస్యతు విజ్ఞాయ బాష్పపూర్ణ ముఖస్తద, లెంపలేసుకున్నాడు రాముడు, శ్రీరాముడు. బాష్పపూర్ణ ముఖ, కన్నీళ్లతో నిండిపోయింది ముఖమంతా. ద్విగుణీకృత తాపార్త, ఆయన దుఃఖం ద్విగుణీకృతమైంది. ఒకటి సీతాపహరణ దుఃఖం ఉంది,
ఇప్పుడు ఈ జటాయువుని అనవసరంగా అనుమానించాడు. ఆ దుఃఖం మరింత పెరిగి సితాసక్తాం ప్రియాంకథాం గృధ్రరాజం పరిష్వజ్య, ఆ జటాయువుని పరిష్వజ్య పరిత్యజ్య మహద్ధను, చేతిలో ఉన్న మహాధనుసును నేల మీద పెట్టేసి నిపపాత అవశో భూమౌ, నేల మీద పడిపోయాడు శ్రీరామచంద్రుడు. భక్త సులభుడు. ఎందుకు ఆ విధంగా అన్నాడు అంటే ఇందుకే, ఆ పరమాత్మ కూడా తనని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే ఆ సిద్ధం కావటానికి కావలసిన పరిస్థితుల్ని తాను సృష్టించుకుంటాడు. అందుకే జటాయువుని అనుమానించాడు. జటాయువుకి సంపూర్ణ మోక్షం ఇవ్వడానికే ఇందాక నుంచి ఆయన ఈ నాటకం ఆడాడు. ఇది దానికి జవాబు. దేనికి జవాబు? శ్రీరాముడు కోపంతో ఈ రాక్షసుడే అమ్మవారిని తినేశాడన్న దానికి జవాబు ఇదే. అది నిజం కాదు, ఏం కాదు. నిపపాత అవశో భూమౌ రురోద సహ లక్ష్మణ ఏకమేకాయనే దుర్గే నిశ్వసంతం కథంచన సమీక్ష దుఃఖితతరో రామ సౌమిత్రిమబ్రవీత్ అంటున్నాడు. లక్ష్మణ, దుఃఖం మీద దుఃఖం, దుఃఖం మీద దుఃఖం నాకు ఎలా వస్తున్నాయో తెలుసావా? రాజ్యాద్భ్రంశ, రాజ్యం పోయింది. వనే వాస, అడవిలో నివాసం. సీత నష్ట, సీత ఆమె అపహరించబడింది. హతో ద్విజ, ఇప్పుడు ఈ ప్రాణ స్నేహితుడు ఈ జటాయువు ఈ పక్షిరాజు కూడా హతహ, చనిపోతున్నాడయ్యా. అబ్బా, ఏమి ఆపదలు, ఒకదాని మీద ఒకటి ఆపదలు. ఈ దృశ్యం మమా లక్ష్మికి, ఇది నా యొక్క ఆ లక్ష్మీ దౌర్భాగ్యం. లక్ష్మీ భాగ్యం, ఆ లక్ష్మీ దౌర్భాగ్యం. నా దౌర్భాగ్యం ఇలా ఉంది. రాజ్యాద్భ్రంశ, పోనీ రాజ్యం పోతే పోయిందిలే, అడవుల్లోనైనా హాయిగా సుఖంగా ఉంటాను అని అనుకున్నట్లయితే, ఆ వనేవాస, అమ్మవారితో నీతోనూ కలిసి ఉంటానంటే ఆ అమ్మవారు కాస్త కనిపించకుండా పోయింది. అమ్మవారు కనిపించకుండా పోయింది. పోని ఈ స్నేహితుడు ఈయనైనా బతుకున్నాడా అంటే ఈయన బతుకు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఎన్ని బాధలు, వరుసనే వచ్చి బాధలు నా మీద పడుతున్నాయి. సంపూర్ణమపి చేదజ్య ప్రవిశేయం మహోదధిం, నాలాంటి దౌర్భాగ్యుడు లోకంలో ఎవడో ఉండడయ్యా. నేను సముద్రంలో దూకేస్తా. ఆహా, దూకేస్తావా? అప్పుడు సముద్రం ఏమవుతుంది తెలుసా? నీళ్లు లేకుండా పోతుంది. ఎందుకని? నీ దౌర్భాగ్యం ఆ సముద్రానికి అంటుతుంది అని తనకు అన్వయించుకుని చెప్తే, నేను వెళ్ళి సముద్రంలో దూకితే ఆ సముద్రానికి కూడా దురదృష్టం పట్టుకుంటుంది. నాకు అంతటి దురదృష్టం ఉందని తనని తాను కించపరుచుకుని తన దుఃఖానికి తాను దుఃఖిస్తూ చెప్తున్నాడు. నాస్తి అభాగ్యతరో లోకే మత్తోస్మిన్ సచరాచరే, నాకంటే నిర్భాగ్యుడు ఈ చరాచర ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఏనేయం మహతి ప్రాప్తామయా వ్యసన వాగుర, వ్యసనం అనేటటువంటి వాగుర, నాకు ఈ దుఃఖ పరంపర నా మీద వచ్చి పడిపోయింది. అయం పితృవయస్యో మే గృధ్రరాజో జరాన్విత, ఈయన వృద్ధుడైపోయాడు, నా పితృసఖుడు, తండ్రి గారికి మిత్రుడు. చేతే వినిహతో భూమౌ, సంహరించబడి భూమి మీద శయనించి ఉన్నాడు. మమ భాగ్య విపర్యయాతు, నా భాగ్యం యొక్క విపర్యయం అంటే ఇదే. ఇత్యేవ ముక్త్వా బహుశో రాఘవ సహ లక్ష్మణ, లక్ష్మణుడితో సహా జటాయుషం చ పస్పర్శ, ఆ జటాయువుని తడిమారు. ఆయన శరీరాన్నంతా తన అమృతమయమైనటువంటి 2 హస్తాలతో స్వామివారు, లక్ష్మణ స్వామి కూడా తడివారు, స్పృశించారు, నిమిరారు. ఈ జటాయుషం చ పస్పర్శ పితృస్నేహం విదర్శయన్ నిగృత్త పక్షం రుధిరావసిక్తం సగృధ్రరాజం పరిరభ్య రామ. గృధ్రరాజం రామ పరిరభ్య, ఎలా ఉన్నాడు ఆ గృధ్రరాజు? రుధిరావసిక్తం, మొత్తం అంతా నెత్తులతో తడిచిపోయాడు. నికృత్త పక్షం, రెక్కలు లేవు పాపం.
క్వ మైథిలి ప్రాణ సమామమేతి విముచ్య వాచం. నా ప్రాణ సమానురాలైన అమ్మవారు ఎక్కడున్నది అని అనుకుంటూ దుఃఖపడుతూ ఆ ఆ గృధ్రరాజుని పరిరభ్య కౌగలించుకొని నేల మీద విగత స్పృహుడై పడిపోయాడు శ్రీరాముడు. ఆయన దుఃఖం ఈ విధంగా పరాకాష్ఠకి చేరింది. గృధ్రరాజు మరణించాడు. తర్వాత కథా విశేషం ఎలా జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.